మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు విజయవాడలోని కానూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. ముంబై నటి జత్వానీ కేసులో మంగళవారం ఉదయం ఆయనను అరెస్ట్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు పలు కీలక పత్రాలను పోలీసులు వెంట తీసుకొచ్చారు. జత్వానీ కేసు వ్యవహారంలో ఆయనను లోతుగా విచారిస్తున్నారు. మరోవైపు పిఎస్ఆర్ ఆంజనేయులపై మరో కేసు నమోదైంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారంటూ గుంటూరు సిఐడి పిఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శ్రీలత, ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుని ఉదయం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే గత కొంతకాలంగా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుకు సంబంధించి అటు ప్రభుత్వం కావచ్చు, అటు పోలీసులు కావచ్చు మళ్ళా గుల్లాలు పడ్డారు. ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం మామూలు విషయం కాదు. అయితే అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత ఈరోజు ఉదయం హైదరాబాద్ లో పిఎస్ఆర్ ఆంజనేయులను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో నటి జత్వానీ ఫిర్యాదుతో ఈ కేసు పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఏటుగా కేసు నమోదు చేశారు. అయితే అప్పట్లో పనిచేసిన జత్వానీ అప్పట్లో పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటుగా పనిచేసిన మరో ఇద్దరు అధికారులు అప్పటికే కూడా సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు. వాళ్ళని బెయిల్ కూడా లభించింది. అయితే ఈ కేసుకు సంబంధించి జత్వానీ ఫిర్యాదు వల్లనే ఈయన మీద ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కేసు నమోదు కాబడింది. ఏదైతే ఉక్కల విద్యాసాగర్ రావు కావచ్చు, అదేవిధంగా మాజీ ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తలపై లైంగిక కేసులు ఏవైతున్నాయి, లైంగిక కేసుల విషయంలో కేసులు వెనక్కి తీసుకోమని చెప్పేసి నటి జత్వానీని పిఎస్ఆర్ ఆంజనేయులు బెదిరించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నటి జత్వానీ మీడియా ముందుకు వచ్చి ఏ విధంగా తనని బెదిరించారన్న అంశాలను తెర మీదకి తీసుకురావడం జరిగింది. అయితే అప్పట్లోనే ప్రభుత్వం స్పందించి వీరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే అరెస్టుకు సంబంధించి సాధ్యాసాధ్యాలు చూసిన తర్వాత సిఐడి పోలీసులు ఎట్టకేలకు ఈరోజు అరెస్ట్ చేశారు. అదే A2గా ఉన్నారు కాబట్టి ఇది ఒకటే కాదు, అంటే జత్వానీ కేసు ఒకటే కాదు, RRR ప్రస్తుతం రఘురామ కృష్ణరాజు కేసుకు సంబంధించి కూడా ఈయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక కొత్తగా మరో కేసు కూడా నమోదైంది అని తెలుస్తుంది. ఏదైతే ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకి కూడా తుపాకీతో బెదిరించారని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు కూడా ప్రస్తుతం అయితే గుంటూరు పోలీసులు దీని మీద కూడా ఫిర్యాదు అందడంతో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తానికైతే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు తర్వాత ఏం జరగబోతున్నది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయుల తర్వాత ఎవరి పేరు తెర మీదకి వస్తుంది విచారణలో అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు జరిగిన మీడియా సమావేశంలో నటి జత్వానీ చాలా మంది పేర్లు, కొన్ని పలు ప్రముఖుల పేర్లు, అంటే రాజకీయ ప్రముఖులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటరీలోకి సంబంధించి ఒకరిద్దరు పేర్లు కూడా బయట పెట్టడం జరిగింది. ఒకవేళ వీళ్ళని పరిశీలించిన తర్వాత అవసరమైతే వాళ్ళని కూడా ప్రశ్నించే ఆస్కారం లేకపోలేదు. సో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల తర్వాత అరెస్టు ఇంకెవరిది ఉండబోతుంది, లేకపోతే నెక్స్ట్ ఏం చర్యలు తీసుకోబోతారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీలత, గతంలో జగన్ అయితే కొన్ని ఆరోపణలు చేశారు కదా, కూటమి ప్రభుత్వం కావాలని చేస్తుంది అని. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? అరెస్టు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది, వైసీపీ నేతలు కూడా స్పందించడం జరిగింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక ఐపీఎస్ అధికారికి సంబంధించి ఏమన్నా సరే ఏ కార్యక్రమం ప్రభుత్వాలు చెప్పిన దాని ప్రకారము అధికారులు పనిచేస్తారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక నిజాయితీ గల అధికారిని అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు కాబట్టి అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు అక్కడ ఉన్నారు కాబట్టి కక్ష సాధింపే అని చెప్పేసి కూడా వైసీపీ సంబంధించిన నేతలు కావచ్చు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు కొద్దిసేపటి క్రితమే విమర్శించడం జరిగింది. ఈ పిఎస్ఆర్ విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఒక్క పిఎస్ఆర్ విషయంలోనే కాదు, లిక్కర్ స్కామ్ విషయంలో కూడా అదే జరగబోతుంది.
ఇప్పుడు ఇదే జరగబోతుంది. నెక్స్ట్ మరిన్ని కేసులు పెట్టి తమని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదు, అన్నిటికీ సిద్ధపడే ఉన్నామని చెప్పేసి కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.